తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కమిటీ నియామకంపై వివరాలు చెప్పండి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి కృష్ణా గోదావరి జలాల వివాదంలో ఇరు రాష్ట్రాలు వినియోగించుకునే విషయం కావచ్చు, దాంతో పాటుగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి వివాదాలు, వాటి కొనసాగింపుగా ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి వాదోపవాదాలు, కొన్ని సందర్భాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు ఘర్షణ పడేటువంటి వాతావరణం రావటం, ఇట్లాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వమే వీటన్నిటిని ఇకపై కొనసాగిస్తుంది, వాటికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు నిర్వహిస్తాయి అని చెప్పని గతంలో నోటిఫికేషన్ ఇవ్వటము, ఈ రకమైనటువంటి అంశాలపై ఇరు రాష్ట్రాలు కోర్టుకు వెళ్ళటం, ఈ విధంగా ఒకదానికొకటి కొనసాగింపుగా వస్తున్నాయి. ఈ వివాదానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కొత్తగా కమిటీని నియమించింది. ఈ కమిటీని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ రోజు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను ఆఫీస్ ఆఫ్ మెమోరాండం పేరుతో నోటిఫై చేస్తూ కీలకమైనటువంటి ఆదేశాలు వెలువరించింది. దీంట్లో భాగంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు ఏజెన్సీలు, జల వివాదాలు, అదే సందర్భంలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కీలకమైన వ్యవహారాలు, వీటన్నిటిని చూసేటువంటి పలు కీలకమైన ఏజెన్సీలకు సంబంధించిన చైర్మన్లు, బోర్డు సభ్యులు దీంట్లో ఉంటారని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంట్లో భాగంగానే జలశక్తి కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్, అదేవిధంగా జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీరింగ్ చీఫ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్, దాంతో పాటుగానే వాటర్ రిసోర్సెస్ సంబంధించి ఇంటర్నల్ వాటర్ కి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ కూడా ఉంటారు అని చెప్పి ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. దాంతో పాటు తెలంగాణకు సంబంధించి కూడా అడ్వైజర్ గవర్నమెంట్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్స్ అంటే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్, సలహాదారు, వారితో పాటుగా జలవనరులు తెలంగాణ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీలు, వీరితో పాటు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. దాంతో పాటుగానే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఇంజనీరు, వీరితో పాటుగా చీఫ్ ఇంజనీర్ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్, ఈ నలుగురు సభ్యులు కూడా ఉంటారు అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. మొత్తం 15 మంది సభ్యులతో కలిపి ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ భేటీ అయ్యి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే తొలుత వచ్చే 3 నెలల కాలంలో కమిటీ తరచుగా భేటీ అయ్యి ఇందుకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి వివాదాలు, వాటికి ఉన్నటువంటి పరిష్కారాలు, వాటన్నిటిపైన ఒక కీలకమైనటువంటి నివేదికను అందజేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధన్యవాదాలు అరుణ్.